ఇక కడపలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు రామలక్ష్మణరెడ్డి, శివకోటిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా 5గురు వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కుతారనే ప్రచారం జరుగుతుండగా తాజాగా ఇద్దరు వెళ్లడంతో మిగిలిన వారు కూడా అదే బాటలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామంతో కడప జిల్లా వైసీపీలో కలవరం మొదలైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇటు మనం చూస్తున్నాం, ఇటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు ఒక్కొక్కరుగా టీడీపీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వీరితో పాటు ఇంకొంతమంది జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రసన్న, కడప నగరానికి సంబంధించి కూడా కడప కార్పొరేషన్ సంబంధించి ఇద్దరు కార్పొరేటర్లు వైకాపానివి టీడీపీలో చేరడం ఇప్పుడు వైకాపాలో కలకారెప్పింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి భారీగా వలసలు ఉంటాయంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. టీడీపీ సైతం వీటిని గట్టిగా ప్రచారం చేస్తూ వస్తుంది. వైకాపాని వీడి వైకాపా నుంచి ఇంకా ఖాళీ అయ్యే పరిస్థితి, కడప నగరంలో వైకాపాకు పోటీ చేసే పరిస్థితి ఉండదు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరుతూ చంద్రబాబు సమక్ష టీడీపీ అయితే వీరితో పాటు కూడా మరికొందరు టీడీపీలో చేరే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం అవుతుంది. ఇప్పటికే వైసీపీ నుంచి కూడా గతంలో 8 మంది, ఇప్పుడు ఒక ఇద్దరు, వీరితో పాటు కూడా మరో 5 మంది చేరుతున్న నేపథ్యంలో, ఎందుకంటే దాదాపు మార్చి 11తో మొత్తం కార్పొరేటర్ల పదవీ కాలం ముగుతుంది. సో ఈ నేపథ్యంలో తొందరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి ఇది గట్టి షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటే తమ పార్టీకి అభ్యర్థులు కరువవుతున్నారంటూ కూడా గతం నుంచి టీడీపీ చెబుతూ వస్తున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వాలంటే వైకాపా నుంచి ఎవరైతే వైకాపాలో బలైన కార్పొరేటర్, బలైన వ్యక్తులు వారందరినీ కూడా టీడీపీలో చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కడప కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకోవాలనే దిశగా పరిచయాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వీరితో పాటు మరికొందరు టీడీపీలో చేరితే ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదొక వైకాపాకు ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఇప్పటి వరకు కడప కార్పొరేషన్ ఏర్పడి దాదాపు 2 దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు టీడీపీ ఇక్కడ పాగా వేయలేదు. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పాగా వేయాలంటే వైకాపాకి దెబ్బ కొట్టాలి, ఇక్కడ ఉన్న కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలంటూ కూడా మొదటి నుంచి భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వైకాపాకి చెందిన కీలక వ్యక్తులందరూ కూడా వరుసగా టీడీపీ కూడా చేరుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరు టీడీపీ గురించే అవకాశం ఉంది, వీటిలో బలమైన వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. సో ఈ వీరితో పాటు మరో 5గురు చేరుతున్న పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ 5గురు ఎవరు, అటు ఈ కార్పొరేటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బుజ్జిగిస్తుంది అన్నది కూడా చూడాలి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.